వెల్కమ్ బ్యాక్. దేశ భద్రతకు సంబంధించిన తీవ్రమైన ముప్పును రాజస్థాన్ పోలీసులు సమర్థవంతంగా తిప్పికొట్టారు. పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐకి సున్నితమైన సమాచారం చేరవేస్తున్న వ్యక్తిని జైసల్మేర్లో అరెస్టు చేశారు. మాజీ మంత్రి సలేహ్ మొహమ్మద్ కు పీఏగా పనిచేసిన షకూర్ ఖాన్ అనే వ్యక్తి దేశద్రోహానికి పాల్పడ్డారు. అధికార రహస్యాల చట్టం కింద అతనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. పాకిస్తాన్ కు సంబంధించిన ఇంటెలిజెన్స్ సంస్థకు సంబంధించి సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నారన్న కారణంతో గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా అనేక చోట్ల సోదాలంటే కూడా జరుగుతున్నాయి. అనుమానిత వ్యక్తుల్ని జాతీయ భద్రతా సంస్థ అదుపులోకి తీసుకుని విచారిస్తుంది. సో ఈ క్రమంలో వరుసగా గత వారం రోజుల నుంచి కూడా ఒక 10 మంది వరకు కూడా అరెస్ట్ చేశారు. అయితే ఇటు రాజస్థాన్ లోనే కాదు, పంజాబ్ లో కూడా అరెస్ట్ అనేది కూడా జరిగింది. ఆర్మీ సమాచారం అనేది పాక్ లీక్ చేశారన్న కారణంతో ఐఎస్ఐకి సంబంధించిన గూఢచారి అంటే పంజాబ్ కి సంబంధించిన గగన్దీప్ సింగ్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేసినట్లుగా కూడా ఈ రోజు పంజాబ్ డీజీపీ ప్రకటించడం కూడా జరిగింది. సో దీనికి సంబంధించి పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. తార్న తరణ్ అనే జిల్లాకు సంబంధించిన గగన్దీప్ అనే వ్యక్తి పాకిస్తాన్ కు సంబంధించిన గూఢచార సంస్థ ఐఎస్ఐతో సంబంధాలన్నిటి కూడా ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. సో ఆపరేషన్ సింధూర్ సమయంలో ఆర్మీ దళాల యొక్క మోహరింపులు, వ్యూహాత్మక ప్రదేశాల వివరాలతో సహా సున్నితమైన సమాచారాన్ని ఐఎస్ఐకి చేరవేసినట్లుగా కూడా గుర్తించినట్లు పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ ప్రకటించారు. గగన్దీప్ సింగ్ గత 5 ఏళ్లుగా ఖలిస్తానీ ఉగ్రవాది గోపాల్ సింగ్ చావ్లాతో సంప్రదింపులంటూ కూడా జరుపుతున్నారు. సో అతడి ద్వారా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ తో పరిచయాలన్నిటి కూడా చేసుకున్నాడు అని చెప్పేసి ప్రాథమిక దర్యాప్తులో కూడా తేలినట్టుగా ప్రకటించారు. ప్రస్తుతం పాకిస్తాన్ లో ఆశ్రయం పొందుతున్న ఖలిస్తానీ ఉగ్రవాది గోపాల్ చావ్లా ఐఎస్ఐ సహకారంతో భారతదేశంలో రహస్యంగా గూఢచార్య రాకెట్ నడుపుతున్నాడని చెప్పేసి పంజాబ్ పోలీసులు గుర్తించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఆర్మీ యొక్క ప్రణాళికలు కూడా తెలుసుకోవడానికి వీళ్ళని ఉపయోగించుకున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించడం కూడా జరిగింది. లష్కర్ తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ తోటి కూడా అతనికి సంబంధాలు ఉన్నాయని చెప్పేసి పోలీసులు గుర్తించారు. గగన్దీప్ సింగ్ కు సంబంధించిన ఫోన్ ను స్వాధీనం చేసుకుని పోలీసులు పరిశీలించారు. దీనిలో దేశానికి సంబంధించిన వివిధ కార్యక్రమాలు, సైన్యానికి సంబంధించిన సున్నితమైన సమాచారం, పాక్ లీక్ చేసిన ఆధారాలంటూ కూడా లభ్యమయ్యాయి. అంతేకాకుండా అతనికి 20 మందికి పైగా ఐఎస్ఐ ఏజెంట్లతో పరిచయాలు ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా ఈ చర్యల వల్ల జాతీయ భద్రతకు తీవ్ర ముప్పు అనేది కూడా కలిగే అవకాశం ఉందని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అనేది కూడా చేస్తున్నారు. సో జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాం లో దాడి తర్వాత దేశంలో పాకిస్తాన్ కు గూఢచర్యం చేస్తున్న దేశద్రోహులను గుర్తించడానికి అధికారులు విస్తృతంగా గాలింపు చర్యలు కూడా చేపట్టారు. ఇందులో భాగంగా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో పాటుగా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఏదైతే రాజస్థాన్ కు సంబంధించిన మాజీ మంత్రి పిఎన్ కూడా అరెస్ట్ చేసి పోలీసులు విచారించారు. ఇంకా మరికొంతమందిని కూడా విచారిస్తున్నట్టుగా కూడా సమాచారం. రైట్, థ్యాంక్ యూ శిరీష్.